పెద్దలు మహేష్ గౌడ్ గారు, పెద్దలు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, మన సంగారెడ్డి ముద్దుబిడ్డ జగ్గారెడ్డి గారు, వారి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే గారు, సంజీవ్ రెడ్డి గారు, ఇలాగే స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున, ఇంకా ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టతతో చెప్పినారు, రైతులకు ఎట్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి. ఎక్కడ కూడా భారతదేశంలో సన్న బియ్యం మీరు సన్నవడ్లు పెట్టాలి, సన్నవడ్లు పెడితే బోనస్ ఇస్తామని చెప్పి ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదు. కానీ మన తెలంగాణ ప్రజలకు మంచి బియ్యం ఇవ్వాలి, వీళ్ళకు సన్న బియ్యం ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేగాక ఈ దేశంలో ఎక్కడ కూడా సన్న బియ్యంతో పాటు 200 యూనిట్లు ఇవ్వడము, తర్వాత ఇంద్రమ్మ ఇల్లులు ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటి వరకు 2 లక్షల ఇంద్రమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది మన రాష్ట్రంలో. ఇంకా తర్వాత అన్ని నియోజకవర్గాలలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని మన ప్రజలకు విద్య మంచిగా నేర్చుకోవాలి, వీళ్ళకు భారం పడొద్దని చెప్పి 200 కోట్లతోని 120 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా స్థాపించడం జరుగుతుంది. వీళ్ళందరికీ మంచి పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో 2 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు కూడా స్థాపించడం జరుగుతుంది. దాంతోపాటు ఉద్యోగాలు మొన్న ఎలక్షన్లో 2023లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినారు, మేము 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది. ఇవి వచ్చే 2.5 సంవత్సరాల్లో కూడా మనం 1,00,000 ఉద్యోగాలు కల్పించాలి. ఇవి ఎలా సాధించుకోవాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతోని మన రాష్ట్రంలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, ఐటీఐస్ ఇవన్నీ కూడా స్థాపించుకొని కొత్త కరికులం పెట్టి మన ప్రజలకు, మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోనే ఇది చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు సన్నబియ్యం అయినా కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 200 యూనిట్లు ఫ్రీ, ఇంద్రమ్మ ఇల్లులు, ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదు. నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులతో అక్కడ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్కడ మంత్రులు కూడా ఇదే చెప్తున్నారు, నిజంగానే మీ ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారో మేమందరం కూడా వాచ్ చేస్తున్నాము, చాలా చక్కగా పని చేస్తున్నాడని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే మనము మన రాష్ట్రంలో ఏదైతే వారు ముఖ్యమంత్రి అయ్యే ముందు మనకు హామీలు ఇచ్చినారో ఇవన్నీ హామీలు కూడా నెరవేర్చాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడే నేను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి మాట్లాడడం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్తో పాటు టామ్కామ్ సంస్థ అనే ఒకటి ప్రారంభించి మన యువకులకు బయటి దేశాలలో వారికి జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మన పిల్లలను పంపించి సుమారు 25 లక్షల జీతంతో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. మొన్న ఒక ముఖ్యమంత్రి జర్మనీ నుంచి రావడం జరిగింది. వారు వచ్చి చర్చించిన తర్వాత